హలో. ఈరోజు మనం యుద్ధము, అంతర్యుద్ధము అంటే ఏంటో తెలుసుకుందాం. అంతర్యుద్ధం అంటే మనతో మనము యుద్ధం చేయడము, మనలో మనం యుద్ధం చేయడం, మనసుతో యుద్ధం అన్నమాట. మనసుతో యుద్ధం ఏంటని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మన మనసు తరంగం కన్నా, తురంగం కన్నా పదునైనది, స్పీడ్ అయినది. కాబట్టి మనసుని కంట్రోల్ చేయడం అనేది, మనసులో ఉన్న ఆలోచనల్ని అదుపులో పెట్టడం అనేది అసామాన్యము, అసాధ్యము. కాబట్టి మనము ఎల్లప్పుడూ మనసుతో యుద్ధం చేస్తూనే ఉంటాం. మనసు అవునంటే మనము కాదంటాము, మనసు కాదంటే మనం అవునంటాము. ఒక్కోసారి రాజీ పడతాం, ఒక్కోసారి ఎదిరిస్తాము, ఒక్కోసారి మనం మనసుకే బద్దులమైపోయి సమస్యలను కొని తెచ్చుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనము ప్రతినిత్యము, అనుక్షణం మనసుతో యుద్ధం చేస్తూ మనం చాలా స్ట్రగుల్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఎవరో మన పై అధికారి మనకి వెటకరించారనో, లేకపోతే మన సబార్డినేట్ మనను లెక్క చేయలేదనో, లేదు మనమే ఏదైనా బాగా చేయలేకపోయామనో, ఇట్లా మనం మనసుతో యుద్ధం చేస్తూనే ఉంటాం, సఫర్ అవుతూనే ఉంటాం. మనసు చెప్తూనే ఉన్నా మనం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటాం అన్నమాట. అంతర్యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఈ అంతర్యుద్ధం, మనసుతో యుద్ధం, మనతో మనమే యుద్ధం చేయటం అనేది నిరంతర ప్రక్రియగా జరుగుతున్న ఆ ప్రక్రియను మనము అదుపు చేయాలంటే మనకు అంతటి సాధనం కావాలి. ఆ సాధనమే మనకు ధ్యానం. ఎప్పుడైతే మనము శ్వాసను గమనిస్తూ థాట్స్ని మనము కంట్రోల్ చేయగలుగుతామో, అప్పుడు మనకి మనసు మనము చెప్పినట్టు కాకుండా, మనము చెప్పినట్టు మనసు వినేటట్టు మనం చేసుకోగలుగుతాం. కాబట్టి మనతో మనం యుద్ధం పరిసమాప్తం చేయాలంటే మనము ధ్యాన సాధనలో ఉండాలి. ప్రతిరోజు 5 గంటలకు లేచి 5 నుండి 15 నిమిషాలు, మినిమం 5 నిమిషాలు మనము శ్వాసను గమనించాలి. లోనికి వచ్చే శ్వాస, బయటికి పోయే శ్వాస, అంటే ఇన్హేల్, ఎక్స్హేల్. దాన్ని గమనిస్తూ ఉండడం అన్నమాట. అక్కడ తాకిడిని గమనిస్తూ ఉండడం అన్నమాట. అంటే శ్వాస నిశ్వాసల తాకిడిని గమనించడం, ముఖపుటాల కింద భాగాన, పై పెదవి పై భాగంలో జరుగుతున్న అక్కడ సంవేదనలను గమనిస్తూ ఉండడం. ఆ విధంగా చేసినందువల్ల మనము మన థాట్స్ని కంట్రోల్ చేయగలుగుతాము, మనసును నిలకడ చేసుకోగలుగుతాము, ప్రశాంతతను పొందగలుగుతాము, పని మీద మనకు శ్రద్ధ కలుగుతుంది. మనము ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకుండా మనం సంతోషకరమైన జీవితం గడపగలుగుతాం. కాబట్టి మనము దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనసుతో యుద్ధాన్ని ఆపాలంటే ధ్యానమే చేయాలని అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు.